సామాజిక పింఛన్లు అందుకుంటున్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తోంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ పడ్డాయి అంటే అధికారంలోకి రాగానే 4,000 రూపాయలు, వాస్తవానికి ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి ఆ 2,000 4 కలిపి 6,000 ఎప్పుడైతే ఇచ్చారో అక్కడే మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరొక 2 లక్షల మందికి ఈ పింఛన్ ఇవ్వబోతున్నారట. సామాజిక పింఛన్లు ఆగస్టు నుంచి ఇది అమల్లోకి రాబోతుందట. వీరంతా గత ప్రభుత్వంలో అర్హతగా ఉండి పెన్షన్లు అందుకోని వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలించి వారిని కూడా పెన్షన్కి అర్హులుగా తేల్చారట. ఆగస్టు నుంచి వారికి కూడా పెన్షన్ అందించబోతున్నారు. అంతేకాదు భర్తల పెన్షన్ పొందుతూ చనిపోతే భార్యలకు పెన్షన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో వారికి కూడా ఆగస్టు నుంచి ఆ పెన్షన్లు అందబోతున్నాయట. అలా చూస్తే కనుక ఈ కొత్త పెన్షన్ల సంఖ్య దాదాపు 2 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుంది అనేది కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు మరో అవకాశం కూడా ఇస్తుంది. అర్హులుగా ఉన్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి కొత్త పెన్షన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తారట. అలా ప్రతి నెలా కూడా భర్తలు చనిపోయిన వితంతువులు ఇక మీదట దరఖాస్తు చేసుకుంటే వారికి ఆ మరుసటి నెలలోనే పెన్షన్ అందేలా కూడా చర్యలు తీసుకుంటారట. ఆ విధంగా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆసరాగా నిలవాలి అనేది అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అలాగే అనర్హులకు కూడా చెక్ పెట్టబోతున్నారు అనేది. వాస్తవానికి ఏపీలో ప్రస్తుతం సామాజిక పెన్షన్లు 62,81,768 మందికి ఇస్తున్నారట. ఇందులో చాలామంది పేర్లు కనిపించట్లేదు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అందుబాటులోకి రానివారు ఇలాగ పలు సర్వేల్లో తేలిన విషయం. కొంతమంది చనిపోయినా పెన్షన్ అందుతోంది. అలాంటి వాళ్ళ విషయంలో సర్వేలు చేసి తొలగిస్తున్నారు. ఆ విధంగా తొలగించిన వారి స్థానంలో అర్హులుగా ఉన్న వారికి పెన్షన్లు ఇస్తున్నారు. ఒక విధంగా ఈ మొత్తం సామాజిక పెన్షన్ కార్యక్రమాన్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే శ్రావణ మాసం శుభ సమయంలో ఏకంగా 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేయడం ఆయా లబ్ధిదారుల్లో హర్షం అయితే వ్యక్తమవుతోంది. మొత్తానికి రేపు ఆగస్టులో దాదాపుగా మరొక 2 లక్షల మందికి కొత్తగా ఇప్పుడైతే పెన్షన్లు ఇవ్వబోతోంది.